మీ డిప్రెషన్ నుంచి బయటపడడానికి 7 సైంటిఫికల్లీ ప్రూవెన్ టిప్స్ చెప్తాను. డిప్రెషన్ నుండి బయటపడాలనుకున్నారా? సైంటిఫిక్గా వర్క్ అయ్యేటటువంటి 7 నిజమైన మార్గాలు, మందులు కాకుండా మానసిక మార్పే ఔషధం. ఒంటరితన మాటల కంటే లోతైన నిశ్శబ్దం. మనం నవ్వుతున్నప్పటికీ మనసులో ఎక్కడో బాధ. కానీ నిజంగా డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మనమే మనకు మార్గం చూపాలి. 1, ఎర్లీ మార్నింగ్ సన్లైట్. ఉదయం సూర్యకాంతి 15 నిమిషాలు ఉదయాన్నే బాహ్యంగా నడవడం ద్వారా విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇది మెదడులో సెరటోనిన్ని నెమ్మదిగా పెంచుతుంది. ఉదయం 6:30 నుండి 8 గంటల మధ్య సూర్యరశ్మి అనేది నేచురల్ యాంటీ డిప్రెసెంట్. ఇక రెండవది రెగ్యులర్ స్లీప్ స్కెడ్యూల్. నిద్రకు టైం టేబుల్. డిప్రెషన్ బాధితుల్లో 80% మందికి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒకరోజు 10 గంటలు పడుకుంటే మరుసటి రోజు రాత్రి 1 గంటకు పడుకుంటారు. ఇది మెదడులో ఎమోషనల్ కంట్రోల్ డ్యామేజ్ చేస్తుంది. ఎవ్రీడే సేమ్ టైం నిద్రపోవడం బాడీ క్లాక్ బాగా సెట్ అవుతుంది. ఇది ఎమోషనల్ స్టెబిలిటీకి సైంటిఫిక్ ఫౌండేషన్. ఇక మూడోది ఫిజికల్ మూవ్మెంట్. వాకింగ్ లేదా స్ట్రెచింగ్. పని లేకున్నా పావు గంట నడవండి. వాకింగ్ ద్వారా ఎండార్పిన్ అనేటటువంటి హ్యాపీ హార్మోన్స్ బయటపడతాయి. స్ట్రెచింగ్ ద్వారా శరీరంలో బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. ఆలోచనలు కదలికలోకి వస్తే నెమ్మదిగా డిప్రెషన్ కంట్రోల్ అవుతుంది. ఇక నాలుగోది రియల్ హ్యూమన్ కనెక్షన్, నాట్ జస్ట్ ఆన్లైన్. ఒంటరిగా ఉండడం వల్ల డిప్రెషన్ పెరుగుతుంది, కానీ ఆన్లైన్లో మాట్లాడడంతో కాదు. ఒక నమ్మకమైన మానవ సంబంధం, వాళ్ళతో కాలక్షేపం వల్ల మెదడులో ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తుంది. ఇది డిప్రెషన్కి న్యాచురల్ మెడిసిన్. ఇక 5, క్లీన్ డైట్. షుగర్ జంక్ తగ్గించి ఫ్రూట్స్ పెంచండి. డిప్రెషన్తో బాధపడేవారు ఎక్కువగా కంఫర్ట్ ఫుడ్, షుగర్, ఫ్రైడ్ ఫుడ్ తింటూ ఉంటారు. కానీ ఇవే 3 క్రాష్ ఎనర్జీ డ్రాప్కి కారణమవుతుంది. ఫ్రూట్స్, ఒమేగా 3 రిచ్ ఫుడ్, ఫ్లెక్స్ సీడ్స్, అదేవిధంగా వాల్నట్స్ మెదడును మెరుగుపరుస్తాయి. ఇక 6ది లిమిట్ మొబైల్ అండ్ స్క్రీన్ టైం. ఎస్పెషల్లీ ఎట్ నైట్ టైం స్క్రీన్ యూసేజ్ తగ్గించాలి. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల స్లీప్ హార్మోన్ మెలటోనిన్ తగ్గిపోతుంది. ఆ రాత్రి నిద్ర డిస్టర్బ్ అయ్యి ఉదయాన్నే మూడ్ మొత్తం మారిపోతుంది. రాత్రి 1 అవర్ ముందు ఫోన్కి దూరం పెట్టండి. ఇక 7ది సే ఇట్ అవుట్ డిప్రెషన్. డిప్రెషన్ని బయట పెట్టు. టాక్ థెరపీ. మనసులో దాచుకొని బాధపడటం కన్నా ఎవరి ముందైనా వాళ్ళు నమ్మదగిన వారి అయితే వారితో మాట్లాడండి చాలు. దానివల్ల డిప్రెషన్ అనేది తగ్గిపోతుంది. డిప్రెషన్ అంటే ఓ తలనొప్పి కాదు, అది శరీరం కాదు, మనస్సు దెబ్బతిన్నదన్న సంకేతం. ఈ 7 మార్గాలు మందులా పనిచేస్తాయి. కానీ ఒకే రోజు కాదు, ప్రతిరోజు కూడా మీరు విలువైన వారు. మీరు మళ్ళీ నవ్వచ్చు, మళ్ళీ కలలు కంటారు, మళ్ళీ బతకొచ్చు. ఈ వీడియోని మీకు లేదా మీ పరిచయాల్లో ఎవరికైనా డిప్రెషన్ ఉంటే వారికి షేర్ చేయండి. ఒక మాట ఒక జీవితం మారుస్తుంది.